డోంట్ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. సైన్స్ కూడా ఛేదించలేని రహస్యం ఉన్న ఆలయం ఒకటి కేరళలో ఉంది. శ్రీకృష్ణ భగవానుడు కొలువైన ఈ ఆలయంలో దేవుడి విగ్రహం అనేది ఆకలితో బాధపడుతూ ఉంటుంది. అలాగే భారతదేశం విభిన్న సంస్కృతులకు నిలయం. ప్రపంచంలోని అనేక మతపరమైన ఆచారాలకు కూడా ప్రసిద్ధి చెందింది. అలాగే ముఖ్యంగా సనాతన హిందూ ధర్మంలో ప్రసిద్ధి చెందింది. అనేక రహస్యాలకు నిలవు మన భారతదేశం. అలాగే సైన్స్ కూడా ఛేదించలేని రహస్యాలు ఎన్నో ఈ యొక్క మన భారతదేశంలో ఉన్నాయి. అయితే ఇందులో ఉన్న కేరళలో ఉన్న శ్రీకృష్ణ భగవానుడు ఆలయం కూడా ఒకటి. దేవుడి విగ్రహం ఆకలితో బాధపడుతూ ఉంటుంది. స్వామివారికి ప్రసాదం ఇవ్వకపోతే ఆ విగ్రహం బలహీనంగా మారుతుంది అని కూడా నమ్ముతారు అక్కడ. శ్రీకృష్ణ ఈ యొక్క టెంపుల్ అనేది ఎక్కడ ఉంది, ఈ యొక్క టెంపుల్కి సంబంధించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటి, అలాగే రహస్యాలు ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూద్దాం. అలాగే మొదటిసారి కనుక మన ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. ముందుగా ఈ ఆలయం ఎక్కడ ఉందో తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయం వచ్చేసి మనకి శ్రీకృష్ణుని ఆలయం కేరళలోని కొట్టాయం జిల్లాలోని తిరువేరపు లేదా తిరువరపు ప్రాంతంలో ఉంది. ఈ ఆలయంలో ప్రతిష్ఠించిన కృష్ణ విగ్రహం ఆకలిని అస్సలు తట్టుకోలేదట. కనుక ఇది ఒక అద్భుతమైన దేవాలయంగా కూడా పరిగణించబడుతుంది. అంతేకాకుండా 1500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీకృష్ణుడికి 10 సార్లు నైవేద్యాన్ని పెడతారు. రోజుకి ప్లేట్లో ఉంచిన ప్రసాదం క్రమంగా తగ్గుముఖం పడుతుందని కూడా భక్తులు చెబుతారు. అంతేకాదు కృష్ణుడు తన మేనమామ కంసుడి సంహారం అనంతరం చాలా ఆకలితో ఉన్నాడని, అదేవిధంగా ఈ ఆలయంలోని భగవంతుని విగ్రహం ఆకలితో బాధపడుతూ ఉంటుందని హిందువుల నమ్మకం కూడా. అంతేవిధంగా స్వామివారికి నైవేద్యం పెట్టడంలో కొంచెం ఆలస్యమైన విగ్రహం స్వయంచాలకంగా సన్నబడడం ప్రారంభమవుతుందంట. అందుకే ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలయం కేవలం 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. ఈ ఆలయాన్ని రోజుకు 2 నిమిషాలు మాత్రమే మూసివేస్తారు. అంతేకాకుండా కృష్ణుడి విగ్రహం కేవలం 2 నిమిషాలు మాత్రమే నిద్రపోతుందని కూడా చెబుతారు. ఆలయం యొక్క తాళపు చెవితో పాటు గొడ్డల్ని కూడా పూజారికి ఇస్తారు. తలుపులు తాళం కీతో తెరవలేకపోయినప్పుడు తలుపులు తెరవడానికి గొడ్డల్ని ఉపయోగించవచ్చని కూడా పగలగొట్టవచ్చని కూడా చెబుతారు. ఈ విషయంలో పూజారికి అనుమతి కూడా ఉంటుందట. అంతేకాదు గత కొన్ని వందల ఏళ్లగా ఈ పద్ధతి అనేది పాటిస్తున్నారట. అదే కాకుండా ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే గ్రహణ సమయంలో కూడా ఈ ఆలయం అనేది తెరవబడే ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఆలయ ఆచారాలను దృష్టిలో ఉంచుకొని గ్రహణ సమయంలో కూడా దీన్ని మూసివేయరనమాట. గ్రహణ సమయంలో దేవతలు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణ విగ్రహానికి ప్రసాదం అనేది అందిస్తారట. అలాగే ఆలయం తలుపులు కూడా తెరిచే ఉంచుతారట. ఈ ఆలయంలో స్వామివారి ప్రసాదం తీసుకున్న వ్యక్తి అతని యొక్క జీవితంలో ఆకలితో బాధపడడు అని నమ్మకం. చూసారు కదా, ఇదన్నమాట ఈ యొక్క టెంపుల్ యొక్క ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ అనేవి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అనేది తప్పనిసరిగా యాక్టివేట్ అయితే చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫ్యాక్ట్స్ ఫర్ యూ ఛానల్. బాయ్ బాయ్.